హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో ఉన్న వార్తా యూనిట్ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ నుంచే వార్తా దినపత్రిక ప్రింటింగ్ 2 జిల్లాల వ్యాప్తంగా ఇక్కడ నుంచి ప్రింటింగ్ జరిగేది. కొన్ని అనివార్య కారణాల వల్ల గిరీష్ సంఘి ఆధ్వర్యంలో నడుస్తున్న వార్తాపత్రిక ప్రింటింగ్ ఆగిపోవడం, అప్పటి నుంచి వార్తాపత్రిక రాకపోవడం కూడా జరిగింది. అయితే ఈ పత్రిక ఉన్న ఆఫీసులో గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ పైన మనం వార్తను ప్రజెంట్ చేసి ఉన్నాం. ప్రాణం ఖరీదు 7.5 లక్షలు అంటూ కూడా ఒక వార్తను ప్రజెంట్ చేసి ఉన్నాం. అయితే ఈ వార్తా ఆఫీసు మూతపడడంతో ఇక్కడ ఆఫీసులో పనిచేస్తున్న పుల్లేటికుర్తి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇక్కడ లోపల ఉన్నటువంటి రోలర్స్ అవ్వచ్చు, అత్యంత విలువైన లక్షలాది రూపాయల విలువైన ఐరన్ మెటీరియల్ కావచ్చు, కాపర్ మెటీరియల్, ప్రింటింగ్ మెటీరియల్కు సంబంధించిన మిషనరీలకు సంబంధించిన విలువైన వస్తువులను కొద్దిగా అమ్ముకుంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ఈ చోరీ యత్నం అయితే మొన్న జరిగిన హుస్సేన్ మరణంతో అయితే బయటకు వచ్చిందని చెప్పాలి. అయితే ఈ సుబ్రహ్మణ్యంతో పాటు ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నతోద్యోగి ఉన్నారో రిషి కూడా ఇందులో బాధ్యుడనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇది రాజమండ్రి యూనిట్ కార్యాలయం ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతున్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ వార్తా ఆఫీస్ మీరు చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. ఈ వార్తా ఆఫీసు ఇక్కడ నుంచి ప్రింటింగ్ మెటీరియల్ కావచ్చు, వెనకాల ఉన్న షెడ్లో ఇక్కడి నుంచి మెటీరియల్ని తరలించి అక్కడ ముక్కలుగా కట్ చేసి వాళ్ళకి అనువుగా కట్ చేసిన తర్వాత ఈ ఐరన్ను స్క్రాప్గా అమ్ముకోవడం, కాపర్ను అమ్ముకోవడం, అలాగే పనిచేసే మెటీరియల్ని కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులను వీళ్ళు అమ్ముకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఒక ట్రాన్స్ఫార్మర్ను ముక్కలుగా చేసి అందులో కాపర్ను అమ్ముకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ జరిగిన విషయంలో ఎప్పుడైతే పోలీసులు ఈ కేసులు నమోదు చేశారో, ఈ కేసులు నమోదు చేసిన దాంట్లో భాగంగా పాత ఐపీసీ సెక్షన్ ప్రకారం అయితే 304A ఐపీసీని ప్రస్తుతం బిఎన్ఎస్లో 106గా బిఎన్ఎస్ఎస్గా మార్చడం జరిగింది. ఈ కేసులో ముందుగా పోలీసులు 194 బిఎన్ఎస్ఎస్ అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసును 106 బిఎన్ఎస్గా అలర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ప్రకారం నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైనట్లుగా ఈ పరిణామాలు ఇది బార్ 1లోకి వస్తాయి. నేరపూరిత నరహత్యకు కారకుడైనటువంటి ఇక్కడ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఈ సుబ్రహ్మణ్యం పైన కూడా కేసు నమోదు చేయాలి. అలాగే దొంగతనానికి సంబంధించి ఏదైతే ప్రేరేపణ ఏదైతే ఉందో మనం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ కట్ చేసిన ఏదైతే ఐరన్ మెటీరియల్స్ ఉన్నాయో ఆ ఐరన్ మెటీరియల్స్కి సంబంధించి ఇక్కడే కటింగ్ చేస్తుండగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ విజువల్స్లో మీరు చూడొచ్చు, ఇక్కడ కట్ చేస్తుండగా హుస్సేన్ అనే వ్యక్తి మరణించిన తర్వాత ఈ పూర్తి స్థాయి దొంగతనం విషయం అనేది బయటకు వచ్చింది. ఈ రోలర్స్ని కటింగ్ చేస్తుండగా, రోలర్స్ని ఐరన్ కట్టర్తో కట్ చేస్తుండగా ఈ మెటీరియల్ పడి చనిపోయినట్లుగా కూడా మనకి అయితే సమాచారం అందుతుంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడే జరిగిందా లేదా అని ధృవీకరించలేం, కానీ దొంగతనం అయితే మాత్రం ఎక్కడే జరుగుతూనే ఉంది. అయితే ఏదైతే ఈ ఐరన్ ప్లేట్లు ఏదైతే ఉన్నాయో 100 కేజీలు బరువున్న ఐరన్ ప్లేట్లు ఒక్కసారిగా డిస్మాంటిల్ చేస్తుండగా 2 విడిపోయి రోలర్ మీద పడి చనిపోయాడా అనే విషయంలో దర్యాప్తు జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న సెక్షన్ల ప్రకారం అయితే ఏదైతే ఆ బంధువులు కంప్లైంట్ లేకపోవడంతో ఆ బంధువులకు డబ్బులు ఇచ్చారని ఈ గుణపాన్ని మీరు చూడొచ్చు. ఈ గుణపంతో ఇక్కడ బద్దలు కొట్టి ఉండొచ్చు. అయితే ఏదైతే ఈ డిస్మాంటిల్కి సంబంధించిన విషయాల్లో ఏదైతే ఉందో డిస్మాంటిల్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడే వదిలిపెట్టడం. అయితే దీనికి ప్రధాన కారణమైనటువంటి సుబ్రహ్మణ్యం పైన ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం అధికారులపైన అనుమానాలకు తావిస్తుంది. ఖచ్చితంగా దొంగతనానికి ప్రేరేపించి ప్రత్యక్షంగా పరోక్షంగా అతనే ఈ కేసుకి సంబంధించి ప్రధాన ముద్దాయిగా ఉండాలి. అలాంటిది ఎటువంటిది లేకుండా ఏదో కూలి పనికి వచ్చిన హుస్సేన్ అనే వ్యక్తి పైన అనుమానాస్పద స్థితిలో మృతిని కేసు నమోదు చేయడం, ఈ కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని ఆల్టర్ చేస్తారా, లేదంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే లోపు ఈ నేరాన్ని పూర్తిగా విచారణ చేయాల్సి ఉంది. ఈ రోలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోలర్స్ కటింగ్ చేసే సమయంలో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే రోలర్స్ మీద పడి చనిపోవడం, కింద పడి చనిపోవడం, ఈ ప్లేట్లు 2 ఒక్కసారిగా ఇట్లా డిస్మాండిల్ చేయడంలో ఈ ప్లేట్లు 2 ఒకవైపుకు పడిపోవడంతో ఆ హుస్సేన్ మృతి చెందినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఎవరైతే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా ఇక్కడ వార్తా ఆఫీస్ను చూసుకోమని ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్తే, యాజమాన్యం ఇక్కడ బాధ్యతలు అప్పచెప్తే ప్రతిష్టాత్మకమైన ఒకప్పుడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అనిపించుకున్న వార్తా దినపత్రిక ఇది సాక్షాత్తు మెగాస్టార్
చిరంజీవి దీన్ని ప్రారంభించడం విశేషం. 20 ఏళ్ల తర్వాత ప్రజల్లోకి ప్రత్యక్షంగా వచ్చి చిరంజీవి అలాగే సినిమా యాక్టర్ కృష్ణంరాజు కూడా ఈ వార్త ప్రారంభోత్సవానికి ఆ రోజు రావడం జరిగింది. అలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలోని ఇంత జరుగుతున్నా సరే కేసులను ఎందుకు ఆల్టర్ చేయలేదు? ఒకవేళ ఇంకా ఎంక్వైరీ జరుగుతుందా? ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా ఏదైతే ఈ డిస్మాండిల్ చేసే టైంలో ఒకవేళ మరణం సంభవిస్తే ఈ మెటీరియల్ని ఎక్కడ అమ్ముతున్నారు? ఈ మెటీరియల్ని ఎవరు కొంటున్నారు? యాజమాన్యానికి తెలియకుండా జరుగుతుందా? యాజమాన్యం ఏదైతే చాన్నాళ్ళుగా ఈ సంస్థను వదిలివేయడంతో ఇక్కడ దొంగలకు అనువుగా వచ్చింది. ఏదైతే సుబ్రహ్మణ్యం ఏదైతే ఉన్నారో ఒక సాధారణ చిన్న వ్యాపారస్తుడు, హోటల్ నడుపుకునే వ్యాపారస్తుడు కొడుకు ఈరోజు దాదాపుగా 2 కోట్లతో ప్రక్కనే ఉన్న జోవలపాలెంలో ఒక స్థలం, ఇల్లు నిర్మాణం జరుగుతుందంటే ఈ దొంగతనాల ద్వారానే సంపాదించాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే సుబ్రహ్మణ్యంతో పాటు సుబ్రహ్మణ్యం పైన ఉద్యోగిగా ఉన్న రిషిని కూడా ఇందులో ఆయన పాత్ర ఎంతో కూడా విచారణ జరగాల్సి ఉంది. పోలీసులు వెంటనే దీనిపైన ఈ పెంటపాడు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని మీద వివరణాత్మక కథనాలు ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే ఉంటాం. మనం ఒక వార్తను ప్రజెంట్ చేసిన తర్వాత మరో లక్ష రూపాయలు కూడా, అంటే అప్పుడు 7.5 లక్షలు అన్న నగదు ఏదైతే ఉందో 8.5 లక్షలుగా మారింది. 8.5 లక్షలు ఇంకో ₹1,00,000 కూడా ఆమ్యామ్యాలు చేతులు మారినట్లుగా మా దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం. దీనిపైన ఈ కేసులు వెంటనే ఆల్టర్ చేయాలి. సుబ్రహ్మణ్యంను అలాగే రిషిను ఇందులో బాధ్యులుగా చేరుస్తూ పరోక్షంగా దొంగతనానికి అలాగే ఈ హత్యకు, నరహత్యకి, అంటే పరోక్షంగా కారణమైన ఇది అనుమానాస్పద స్థితిలో మృతి ఏమి కాదు, దొంగతనానికి వచ్చి కట్ చేస్తుండగా పడి చనిపోయాడనే పూర్తి ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ కేసును గప్చుప్ చేసేందుకు చాలామంది అధికారులతో పాటు చాలామందికి ఆమ్యామ్యాలు అందినట్టుగా తెలుస్తుంది. సంస్థ ఉద్యోగులు కూడా మౌనంగా ఉండడం, సంస్థ దగ్గర జీతాలు తీసుకుంటూ కూడా సంస్థలో ఎంత మోసం జరుగుతున్నా మౌనంగా ఉన్నారంటే వాళ్ళకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయనేది కూడా అనుమానించే విషయం. చూస్తూనే ఉండండి రచ్చా మీడియా.